జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం మల్లప్పకొండపై మంగళవారం భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో 6 మందిని అరెస్టు చేసిన పోలీసులు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతోనే ప్రియుడు గంగాధర్తో కలిసి హత్య చేసినట్లుగా తెలిపిన డీఎస్పీ పార్థసారథి హత్యకు ప్రియుడితో పాటు సహకరించిన మరో 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కేసులో మరో 2 పాత్ర ఉన్నట్లుగా అనుమానంతో వారి కోసం గాలింపు చేపట్టినట్లుగా తెలియజేసిన పోలీసులు హత్య కేసులో పవన్ అనే ముద్దాయి పైన ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇక ఇతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ దీనిలో పార్టిసిపేట్ చేసిన ఎవరి పర్సన్ మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. వీళ్ళని ఖచ్చితంగా పోలీసు సర్వేలెన్స్ లో పెట్టారు. వీళ్ళందరూ కుప్పం కాన్స్టిట్యూన్సీ వాళ్ళేనా లేకపోతే మిగతా? వీళ్ళు అందరూ కూడా కుప్పం కాన్స్టిట్యూన్సీ వాళ్ళే. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా శాంతిపురం మండలానికి సంబంధించిన వాళ్ళు. ఈ మర్డర్ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు సార్? ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రారంభం ఉన్నారో గంగాధర్ అని ఉన్నాడో అమ్మాయి ప్రియుడు, అతనికి వీళ్ళంతా ఫ్రెండ్స్. బట్ డబ్బులు ఇస్తామని చెప్పారట, 10 లక్షల వరకు ఇస్తామని అన్నాడట. అంటే వీళ్ళకి అంత స్తోమత కూడా లేదు, కొద్దిగా బాగా తాగుడు అలవాటు అయితే ఉంది. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ లేదు కదా ముందుకి. గంగాధర్, హాసిని, పవన్, శేఖర్, సంతోష్, సురేంద్ర అనే వారిని మేము ఇప్పుడు అరెస్ట్ చూపించాం నిన్న ఈవినింగ్. మిగిలిన వారిని కూడా తొందరలో అరెస్ట్ చేయబోతున్నాం. ఇది 14/7/2026 తేదీన మల్లప్పకొండలో మొక్కు ఉందని చెప్పేసి ఈ ఆశని భర్త బిడ్డతో పాటుగా 2 వీలర్లో రావడం జరిగింది. వీళ్ళు ముందుగా వేసుకున్న పథకం ప్రకారంగా మల్లప్పకొండ పైకి వెళ్ళేటప్పుడు ఉన్న 3వ టర్నింగ్ నందు ఇలా ఫారెస్ట్ ఏరియాలో అక్కడ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి అక్కడ అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళి 100 మీటర్స్ లోపల ఫారెస్ట్లోకి తీసుకువెళ్ళి మర్డర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ పారిపోయారు, ఆ 2 వీలర్లతో సహా. ఈ సందర్భంలో మేము 2 కత్తులను ప్లస్ అలాగే 2 వీలర్లను కూడా 2 వీలర్లని సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని ఈరోజు కోర్టు ఆదేశానుసారం రిమాండ్కి పంపిస్తాము. మిగతా వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకొని కేసుని ఫైనలైజ్. 9 గంటలకి బందార్లపల్లికి వెళ్ళే రూట్లో రామకుప్పం అవుట్స్కట్స్, టౌన్ అవుట్స్కట్స్లో ఒక వృద్ధ దంపతులు భార్యాభర్తల్ని నరికి చంపడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ టీమ్స్ రన్ అవుతున్నాయి. దానిలో కూడా 3 టీమ్స్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అది ప్రాపర్టీ విషయంగా డిస్ప్యూట్ జరిగినట్టుంది. వాళ్ళకి ఇతరత్ర ఎటువంటి వేరే ఇష్యూస్ లేవు, కేవలం ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీ ఇష్యూ రిలేటెడ్ మీద ఏదైనా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాము ఈ మర్డర్స్. అది కూడా ఈరోజు ఈవినింగ్ చేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకడు పవన్ అనే వాడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇతన్ని మనం బౌండ్ అవుట్ చేయడం కూడా ఫైర్. ఇంకా ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్లో 2 తెలిసింది. ఆ 2 కూడా ముఖ్యమైన పాత్ర ఉంది దీంట్లో. 6+2 సార్. కోర్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఇంకా 2 ముఖ్యమైన ముద్దాయిలు కూడా ఇంకా దొరకవలసి ఉంది. వాళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ లేనట్టుగా తెలుస్తుంది, చాలా దూరంలో ఉన్నట్టుగా. సరైన ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళని కూడా రేపు వెళ్ళినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా దీని వెనుకలు ఎవరైనా ఉన్నారా, ఇంకా ఏమైనా కుట్రపూరితంగా ఏమైనా జరిగాయా, ఇవన్నీ కూడా వివరాలతో సహా కోర్టుకు సబ్మిట్ చేస్తాం. 4వ తేదీన కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని గుడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల మల్లప్పకొండ అనే ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఈ మర్డర్ని ఛేదించడానికి 4 బృందాలను పెట్టి 4 ఎస్ఐస్ గుడిపల్లి, రాళ్ళవదుగుడు, రామకుప్పం అండ్ కుప్పం ఎస్ఐస్ ద్వారా టీమ్స్ని ఏర్పాటు చేసి ఆ మర్డర్ కేసును ఛేదించడం జరిగింది. ఈ సందర్భంగా మా ఇన్వెస్టిగేషన్ తెలిసిన విషయంలో ఈ మర్డర్ అన్న వ్యక్తి పేరు రమేష్ అని. ఇతడు తమిళనాడుకు చెందిన కృష్ణగిరి జిల్లాకు చెందిన వ్యక్తి. 2024లో
బోయనపల్లి మన రాళ్ళబదుగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా బోయనపల్లిలో చెందిన ఆసిని అనే అమ్మాయితో వివాహం అయింది 2024లో. వీళ్ళకి ఒక సంవత్సరం సుమారు వయసు గల ఆడబిడ్డ ఉంది. ఈ పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళ సంసారం సజావుగా జరిగింది. ఈ అమ్మాయి కృష్ణగిరిలో సంసారం చేసేది భర్తతో పాటు. కానీ గతంలో ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని, ఆ అబ్బాయితోటి అలాగే సంబంధం అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. వివాహ బంధంలో కూడా ఇలాగ చేస్తూ ఒకనొక సందర్భంలో ఈ అక్రమ సంబంధం బయటపడడంతో భర్త మందలించడంతో అతను ఎలాగైనా అడ్డు తొలగించాలనే పథకం ప్రకారంగా ఈ హాసిని యొక్క ప్రియుడు గంగాధర్ అని, ఇతడు కూడా అదే గ్రామం కాసి, ఇతడు ఎలాగైనా సరే వారిద్దరు ఒకటి కావాలి, భర్తని అక్కడి నుంచి ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో మాట్లాడుకుని ఒక 6 మందిని గ్యాదర్ చేసుకున్నారు. వారు